మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు కమిషన్ల కోసమే ఆరాటపడతారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. గతంలో యాదాద్రి పవర్ ప్లాంట్ కు కమిషన్ల కోసమే కోమటిరెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలందరికీ యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ తెచ్చారని తెలుసన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తన ప్రసంగంలో ఒక్కసారి కూడా కేసీఆర్ పేరును ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. అసలు పవర్ ప్రాజెక్టే వద్దన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న మరి ముఖ్యమంత్రితోని గాలిలో నాలుగు చెక్కలు తిరిగి సిగ్గు లేకుండా మరి మాకు పుట్టినటువంటి బిడ్డను నిన్న మీరు ఎత్తుకొని ముద్దాడి పవర్ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసి, కానీ అది ఎందుకోసం చేసిండ్రు? ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కోసం, జిల్లా ప్రజల కోసం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి చేసినటువంటి ప్రాజెక్టు. కానీ ఆనాడు జగదీశ్వర్ రెడ్డి గారు ఆనాడు మంత్రిగా ఉండి ఆ పవర్ ప్రాజెక్టు కోసం అనేక అహర్నిశలు కష్టపడితే నువ్వు కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు తెస్తున్నావు, ఈ ప్రాజెక్టు వద్దే వద్దు, మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం ససేమిరా ఒప్పుకోను, ఈ ప్రాజెక్టుకు అడ్డం పడతా, ప్రాజెక్టు కానీ అని చెప్పిండు. అయినప్పటికీ అంటే అట్లా చెప్తే ఏమన్నా కమిషన్ ఇస్తేనేమని చెప్పి ఆయన ఉన్నదంతా కమిషన్ల కోసమే. కాబట్టి అయినప్పటికీ ఆ పవర్ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు.